తెలుగు వారందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ తెలంగాణలో పుట్టి ఇక్కడ తెలంగాణ అని కాదు, ఆంధ్ర తెలంగాణ అందరము తెలుగు ప్రజలందరము కలిపి జరుపుకుంటాము. మా పిల్లలకి ఈ సంస్కృతి తెలియాలి అని మేము బతుకమ్మ చేసి మేము బతుకమ్మ ఆడడంతో పాటు పిల్లలు వాలంటీర్గా ఇక్కడ అంటే జెంట్స్ కూడా అందరూ వాలంటీర్గా వచ్చి, లేడీస్ కూడా అందరూ వాలంటీర్గా వచ్చి మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం 3 రోజులు తప్పకుండా ఈ పండుగను జరుపుకుంటాము. అందరికీ శుభాకాంక్షలు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారండి? 27 years. అప్పటి నుంచి బతుకమ్మ మీరు జరుపుకుంటున్నారా ఇక్కడ? నేను ఇంట్లో చేసుకునేదాన్ని, మదర్ సైడ్ నుంచి వచ్చిన ట్రెడిషన్తో. 2012 నుంచి ఇప్పుడు కమ్యూనిటీ బయటికి వచ్చి ఆడుతున్నాం, కానీ ఇంట్లోనే ఆడుకునేదాన్ని. 2012 నుంచి కూడా ఇంతే గ్రాండ్గా చేస్తున్నారా? ఇంతే గ్రాండ్గా చేస్తున్నాం. అంటే జనాలు పెరిగిన కొద్దీ మేము ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇయర్కి ఈ సెలబ్రేషన్స్ పెరుగుతున్నాయంటారా? కంపల్సరీ అండి, పెరుగుతుంది. ఈసారి సెలబ్రేషన్స్కి ఏమైనా స్పెషాలిటీ ఉన్నదా? ఇంకా ఎక్కువ వచ్చారా, లేకపోతే మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చేశారా అవి అని చెప్తారా? ఈ సంవత్సరం ఫుడ్ అంటే ఆర్గనైజింగ్ ఓన్లీ ఒక హాఫ్ డేనే తీసుకునే వాళ్ళం. ఇది ఫుల్ డే సెలబ్రేషన్స్ అవ్వడం వల్ల ఫుడ్, స్నాక్స్ అట్లా అవన్నీ ప్రొవైడ్ చేసాం. హోల్ డే అంతా బాగా కమ్యూనిటీ కూడా మాకు అందరికి బాగా హెల్ప్ చేశారు. మామూలుగా అయితే ఈ రోజు సద్దుల బతుకమ్మ కాదు, ఈ రోజు లాస్ట్ డే కూడా కాదు, ఇంకా 3 రోజులు ఉన్నట్టుంది కదా. సో సద్దుల బతుకమ్మ రోజున మళ్ళీ చేస్తున్నారా, ఇక్కడతో ఆపిస్తారా? మళ్ళీ చేస్తున్నాం, గుడిలో చేస్తున్నాం. అప్పుడు కూడా ఇంతే మంది వస్తారు, ఇలాగే చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇంతమంది రాకపోవచ్చు, 250-200 మంది తప్పకుండా వస్తారు ఫస్ట్ డే లాస్ట్ డే. కమ్యూనిటీ బతుకమ్మ ఎందుకంటే సాటర్డే సండే రోజు వర్క్లకి హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చి ఒక దగ్గర ఆడుకోవడము, వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవడం కాబట్టి అందరు సాటర్డే రోజు ఒకటి కమ్యూనిటీ బతుకమ్మ అంటూ ఎన్డబ్ల్యూఏ వాళ్ళందరం కలిపి అరేంజ్ చేసుకొని అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మళ్ళీ లాస్ట్ రోజు ఏంటంటే ఎవరైతే బతుకమ్మ పేరుస్తారో వాళ్ళందరూ గుడికి వచ్చి అక్కడ అందరూ మేము ఆడుకొని గౌరమ్మని సాగనంపడానికి ఎంతమంది వస్తే అంతమంది గౌరమ్మని సాగనంపుతున్నాము. ఈ రోజు గౌరమ్మని సాగనంపట్లేదా? ఈరోజు ఓన్లీ కమ్యూనిటీ గౌరమ్మని సాగనంపుతున్నారు. ఎవరైతే ఇళ్లలో చేసుకుంటామో వాళ్ళందరం మళ్ళీ టెంపుల్కి వచ్చేసి ఆ రోజు మళ్ళీ గౌరమ్మని సాగనంపేస్తాం. అందరికీ ఎన్డబ్ల్యూఏ కమ్యూనిటీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పండగ 2012 నుంచి జరుగుతున్నది. ఇలా స్టార్టింగ్లో ఒకటే రోజు జరిగేది పండగ. 2012 నుంచి 3 రోజులు ఆడుతున్నాము. ఫస్ట్ డే అండ్ కమ్యూనిటీ బతుకమ్మ అండ్ లాస్ట్ డే. గత 2 సంవత్సరాల నుంచి అయితే రోజు ఆడినాం, 9 రోజులు ఆడినాము. ఈ సంవత్సరం మళ్ళీ 3 రోజులకు వచ్చింది. ఈ పండగ ఇలానే వేడుకగా జరగాలని కోరుకుంటున్నాను.